చిలకలూరిపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం సుప్రభాత సేవ, స్వామివారికి అమ్మవారి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ అరవపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, కనుమర్లపూడి రమేష్, వెల్లంపల్లి రవిశంకర్, సామా హనుమాన్, శ్రీనివాసరావు, రాచమల్లు సూర్యారావు, కేవీఎస్ కృష్ణుడు, కొత్త కోటేశ్వరరావు, పవన్ మేలచెరువు, గోపాల్, రాచమల్లు సురేష్, ఆలయ అర్చకులు పుసులూరి రామకృష్ణ ఆచార్యులు, వేద పండితులు, ఆలయ కమిటీ, కళ్యాణ మండపం కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मेदिनी देवी वसुंधरी स्यापसुमा देवी भासनी ब्रह्मवत्य सत्पुरुषाक्षोर्मणः देवी हिरण्यगर्भिणी देवी प्रचोदनी प्रथमे सुख्याजने सुधा समुद्रणी इन्द्रग्ने व्याजने सरसितयः वायुपरीजनशयने श्रियङ्गारा सत्यन्तो तरुदेविनी तस्मादे तत्प्रोवाचा अन्नं प्राणं चक्षुस्वत्सम्मनावाचमिति तगोहो राजा यतो बोधव्यता सततस्तत्त्वा अन्नं ब्रह्मेति व्यजानात् अन्नाद्येव कल्पिमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयन्त्यद्विषं विशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार प्राणाद्येव कल्पिमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिषं विशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अतीवगरो ब्रह्मेति तमोहो राजा तपसा ब्रह्म विजिज्ञासस्व श्रीलक्ष्मी वल्लभारम्भां दिकणो मनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीवेङ्कटाचलाधीशं श्रियाद्यासितवक्षजम् सचेतसमन्धानं श्रीवासवृन्धते భక్తుల విజ్ఞప్తి, మన చిలకలూరిపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 23/1/2026 నుండి 29/1/2026 వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఇవాళ రోజున ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవ, హోమాల, అర్చనాది కార్యక్రమాలు, విశేషంగా భగవద్ విశేష శక్తి సంపాదన యోగ్యతాబల సిద్ధ్యర్థం స్వామివారికి విశేషంగా అష్టకలశ స్నపన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పెళ్లి కుమారం చేయడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన, అజస్వదీపారాధన, ఋత్విక్వర్ణ మేదినీ పూజ, అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి స్వామివారి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. రేపు ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవ, అదేవిధంగా విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, నవసంధి, ధ్వజారోహణ కార్యక్రమం. తదుపరి 9:30 గంటలకు స్వామివారి శేషవాహనం మీద గ్రామోత్సవంగా రావడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు నిత్యహోమం, బలిహరణ కార్యక్రమం, సింహవాహన సేవ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రకాలని ఆశిస్తున్నాము.
మీరుంటారు